హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిసెస్ ఫర్ ద సొసైటీ. నేను సహస్ర. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ బీజేపీ రాష్ట్ర ప్రతినిధి పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. హీఈస్ ఆల్సో సీనియర్ అడ్వకేట్, హైకోర్టుకి కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ కీలక పాత్ర ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, ఆయనే బీజేపీలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, దాంతోపాటు ఇటు తెలంగాణలో కూడా బీజేపీ నిజంగానే యాక్టివ్గా ఉందా, ఈ విషయాలన్నీ కూడా తనతో మాట్లాడదాం ప్రస్తుతం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సార్ ఏంటి సార్ ఈ అమరావతి ఇష్యూ ఇంకెప్పటికీ పోదంటారా? ఎప్పుడు చూసినా కానీ అటు జగన్ ఉన్నప్పుడు దాని మీదనే, ఇప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా ఈ అమరావతి మీద రెగ్యులర్గా ఏదో ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఒక కొలికి వచ్చేది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మా క్యాపిటల్ అమరావతి, లేకపోతే మా క్యాపిటల్ సోన్స్ అని చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుంది? సహస్ర గారు, ఆల్రెడీ ఆ రోజు వచ్చేసిందండి. ఎందుకంటే నిన్న మీరు చూస్తే పార్లమెంట్లో రెండు హౌజెస్లో, లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లోనూ ఈ అమరావతి రీఆర్గనైజేషన్ బిల్ అమెండ్మెంట్ 2026 బిల్ని పాస్ చేయడం జరిగింది. సో అందులో క్లియర్గా మనం అమరావతి ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసి అది బిల్ పాస్ చేయడం జరిగింది. సో దానికి ఒక చట్టబద్ధత వచ్చేసింది. సో ఇంకా ముందు కూడా ఇంకేమైనా కొత్త గవర్నమెంట్స్ వస్తే మళ్ళీ ఈ 3 రాజధానులు 2 రాజధానులు మావిగన్ అని ఇలాంటి కామెడీలు చేయడానికి లేదు. ఖచ్చితంగా ఇంకా అమరావతి మన రాజధాని అని చెప్పి నిర్దిష్టంగా నిన్న లా పాస్ అయిపోయింది, ఆ బిల్ పాస్ అయిపోయింది. సో నథింగ్ టు వరీ. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు. ఎందుకంటే సహస్ర గారు, మనం చూసుకుంటే 2015లో గౌరవనీయ ప్రధాని మోడీ గారు అండ్ అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇది దసరా పర్వదినాన అక్టోబర్ 22 రోజు అమరావతిని క్యాపిటల్ కింద, ఎందుకంటే ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాపిటల్ లేకుండా అయిపోయింది. హైదరాబాద్ని వీడి చాలామంది ఆంధ్రులందరూ ఇంకా సపరేట్ రెసిడ్యూ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. దానికి ఒక క్యాపిటల్ రావాలి అని చెప్పి ఈ అమరావతినే మనం మన రాజధానిగా నిర్మించుకుందామని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 2015 అక్టోబర్ 22 విజయదశమి రోజున మన గౌరవ ప్రధాని మోడీ గారు వచ్చారు. ఆ రోజు యమునా నదికి సంబంధించిన ఆ నీళ్ళని, ఆ మట్టిని తీసుకొచ్చి ఎంతో పవిత్రంగా భూమి పూజ చేసి మనం శంకుస్థాపన చేసాం ఆ రోజు. బట్ అది వర్క్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి మనకి 2019లో. ఇంకా నిర్మిత స్థానంలో ఉన్నప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి, మన బ్యాడ్ లక్. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇంకా దాని తర్వాత ఎటువంటి రాక్షస పాలన అక్కడ జరిగిందో మనం అందరం చూసాం. సో ఉన్న అమరావతిని ఏదైతే డిక్లేర్ చేసామో క్యాపిటల్ కింద, దాన్ని డెవలప్ చేయాల్సింది పోయి మరి అదే జగన్ గారు అంతకుముందు అసెంబ్లీలో ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నప్పుడు అమరావతికి మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పారు. మరి అలాంటిది ఆ మాటను మార్చేసి ఆయన మళ్ళీ మాట తప్పం మడం తిప్పం అన్న వ్యక్తి మళ్ళీ ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అమరావతి మన రాజధాని కాదు, 3 రాజధానుల కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అని చెప్పి వైజాగ్, అమరావతి, కర్నూలు అని చెప్పి కొత్త నాటకానికి తెరెత్తారు వాళ్ళు. దాంతో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి మొత్తానికి అసలు రాజధాని లేకుండా చేశారు గత 5 ఏళ్ళలో. మీరు చూస్తే మీరు నాట్ ఓన్లీ న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల ట్రోలింగ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ లేని స్టేట్ అని, క్యాపిటల్ లేని రాష్ట్రం అని చెప్పి చాలామంది ట్రోలింగ్ చేశారు. సో అలా ఆంధ్రుడిగా నేను కూడా బాధపడ్డాను, అందరం బాధపడ్డాం. అంటే గతంలో ఆయన ఒక మాట మీద ఉండే ఏంటంటే కర్నూలు, వైజాగ్, ఇంకొకటి స్టేట్ ఏంటండి 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటంటే వైజాగ్, కర్నూలు, అమరావతి కూడా ఆయన అమరావతి అన్నాడు. 3 రాజధానులు అంటే అదే విజయవాడ అన్నాడు. విజయవాడ కాదు, అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలు ఏమో అది అట్లా. సో గతంలో జగన్ ఆ టైంలో 3 జిల్లాలని రాజధానులు అన్నట్టుగా చెప్పాడు. కర్నూలు ఒకటి, అమరావతి ఒకటి, వైజాగ్ ఒకటి. ఫినాన్షియల్ స్టేట్గా వైజాగ్ని పెట్టడం, లేదంటే అడ్మినిస్ట్రేషన్గా అమరావతి పెట్టడం. కర్నూలు ఏమో జడ్జ్, యాజ్ ఏ మీరు లాయర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలని జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడికి వెళ్ళాలని అన్నీ అనుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ మళ్ళీ కాన్సెప్ట్ కొత్తగా ఎందుకు తీసుకొచ్చారంటారు? అంటే అదేనండి, జనాలు కూడా చూసి నవ్వుకుంటున్నారు. ఇవాళ రోజు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ఒక సీరియస్నెస్ లేకుండా పాలిటిక్స్లో ఇలా ఎవరు పడితే వాళ్ళ పార్టీ వాళ్ళు మరి ఆయనకి ఎవరు ఇస్తున్నారు ఇలాంటి సలహాలు, లేకపోతే ఆయన సొంత ఆలోచనలో మాకు తెలియట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆయన ఇలాంటి కొత్తవన్నీ లేవనెత్తుతున్నారు. అండ్ ముఖ్యంగా ఇలాంటివి చెప్పి ప్రాంతీయవాదాలు కూడా తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మొన్నటి వరకు, అంతకుముందే నేను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. అదేంటంటే ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ఎక్స్ మినిస్టర్ ప్లస్ వైసీపీ నేత, ఒక గౌరవప్రదమైన ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్. ఆయన అంత హోదాలో పనిచేసిన వ్యక్తి కొద్దిగా హుందాతనంగా ప్రవర్తించకుండా మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో
ఈ ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు, అమరావతి క్యాపిటల్ అయితే ఉత్తరాంధ్రకు అన్యాయం అయిద్దని ఆయన మాట్లాడారు. ఇంకో నాయకులు వచ్చి ఇది రాయలసీమకు అన్యాయం అయిద్దని అంటున్నారు. ఇట్లా రకరకాల ప్రాంతీయవాదం తీసుకొచ్చి అమరావతిని ఎలాగైనా డిగ్రేడ్ చేయాలి, వచ్చే పెట్టుబడులను ఆపాలి. మీరు అదే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక ఆంధ్రులం, మనం మన రాజధానిని డెవలప్ చేసుకుందాం కలిసికట్టుగా అక్రాస్ ది పార్టీస్. అంటే అపోజిషన్లో ఉన్న, రూలింగ్లో ఉన్న, ఫస్ట్ మనం ఆంధ్రులం, మన రాజధానిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనకు రాజధాని లేకుండా అయిపోయింది. అలాంటప్పుడు ఆ రాజధానిని మంచిగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనం డెవలప్ చేద్దాం అన్న ఆలోచన ఉండాలి. కానీ మీరు ప్రతిసారి అమరావతి మీద అక్కసుని కక్కుతూ, విషం కక్కుతూ, ఇలా ప్రాంతీయవాదాలు, గొడవలు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటే మీ పార్టీ వాళ్ళు ఇంకేమంటాం. అండ్ మీరు అన్నారు మావిగ్ గన్ అని చెప్పి, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మావిగ్ గన్, ఇంకా నేను మావయ్య జగన్ అని పెట్టలేదు పేరు. నేను నిజంగా మేడం అది ఎక్కడో, అంటే నేను కాదు, ఇది ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన ట్రోలింగ్స్ ఇవన్నీ, నేను పెట్టేది కాదు. ఇవన్నీ చాలా వెళ్తున్నాయి ఇవన్నీ. నేను అంటే మీరు ఒక వై ఆర్ యూ బికమింగ్ అ లాఫింగ్ స్టాక్, బికాజ్ యు ఆర్ ఎ సీరియస్ పొలిటీషియన్. మీరు ఒక పెద్ద పార్టీ ఏదో ఒకప్పుడు రూలింగ్లో ఉంది, మీరు కొద్దిగా సీరియస్గా జనాల గురించి మీరు పాలసీల మీద మాట్లాడండి. క్రిటిసిజం చేసే హక్కు అపోజిషన్ పార్టీకి ఉంది, ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. మీరు హెల్దీ క్రిటిసిజం చేయండి, అంతేగాని ఇట్లాంటి ఏదేదో కాన్సెప్ట్స్ అక్కసు కక్కడము రాజధాని మీద, మావిగన్ అని, లేకపోతే ఇంకో అతను ఉత్తరాంధ్రకు అన్యాయం అయింది అంటాడు, ఇంకా రాయలసీమకు అన్యాయం అయిందంటాడు, ఇంకా ఈయనేమొచ్చి మావిగన్ అంటాడు. ఇలా రకరకాలుగా అంతా జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఆంధ్ర ప్రజానికం ఇవాళ రోజు క్లియర్గా గమనిస్తున్నారు సహస్ర గారు. వాళ్ళు చూస్తున్నారు ఈయన ఇలాంటివి చేయబట్టే వీళ్ళకి మొన్న ఎలక్షన్స్లో 11 సీట్లకు కుదించారు. ఇంకో నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళకి ఆ సీట్లు కూడా వస్తే లేదో డౌట్. ఇప్పుడు ఈ విధంగానే వీళ్ళ ధోరణి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పార్టీని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. రైట్. సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఎలాగో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తు మీద ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అధికారంలో ఉంది. మరి తెలంగాణ అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్తో పొత్తు మీదకి రాబోతుంది 2029 ఎన్నికలకి అని అన్న వాదనకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒకటి సహస్ర గారు, నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇక్కడున్న మా గౌరవనీయ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చూసుకుంటారు, అండ్ అధిష్టానం చూసుకుంటుంది పైన ఢిల్లీలో. బట్ ఒకటి ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్తాను, మీ ఒపీనియన్. నా ఒపీనియన్ డెఫినెట్గా చెప్తానండి. ఒకటి ఏంటంటే, బీఆర్ఎస్ ఇస్ ఏ ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీ. అదొక కుటుంబ పాలిత పార్టీ. మీకు తెలుసు, బీజేపీ అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ. మాదొక సిద్ధాంతాన్ని, ఐడియాలజీని నమ్ముకున్న పార్టీ మాది. మా దాంట్లో మీరు చూస్తే కార్యకర్తల నుంచి నాయకులకు ఎదిగిన వాళ్ళే ఉంటారు, అంతేగాని డైరెక్ట్గా పైనుంచి వచ్చి ఊడిపడిన నాయకులు ఉండరు మా దాంట్లో. సో మీరు బీఆర్ఎస్ చూసినా, ఒక కాంగ్రెస్ చూసినా, వీళ్ళందరూ కుటుంబ పాలిత పార్టీలు, పైనుంచి వచ్చిన నాయకులే ఉంటారు. సో ఐడియాలజీ సెట్ కానీ ఒక పార్టీలతో, ఇలాంటి ప్రాంతీయ పార్టీలతో మేము సెట్ కాం. సో డెఫినెట్గా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి బీఆర్ఎస్తో మేము పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ అసలు 100% లేదని నేను అంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే లేదని అంటున్నాను నేను. ఎందుకంటే ఒకటి సహస్ర గారు, కాంగ్రెస్ మీరు చూసారు, అదొక కుటుంబ పాలిత పార్టీ. అది వాళ్ళ రోజు అది ఎలా ఉందో చూసాం. కుటుంబ పాలన అంటే మీరు ఎవరు చెప్తున్నారు? ఈ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ 100% స్టేట్ లో అలా లేదు కదా. స్టేట్ లో ఇవాళ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ కుటుంబ పాలిత పార్టీలోనే ఒక భాగమైన, పైనుంచి వాళ్ళ అధిష్టానం ఆ కుటుంబ పాలిత పార్టీ ఏం చెప్తుందో అదే ఇక్కడ చేస్తున్నారు కదా. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏం చెప్తేనే కదా అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసేది. అంతేగా నేను సొంత ఆలోచనలు, సొంత ఇంప్లిమెంటేషన్ ఏముంది ఇక్కడ? సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు స్టేట్లో సపరేట్ గవర్నమెంట్ అని, కాదు కదా. ఢిల్లీ నుంచి వాళ్ళ యొక్క ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు అదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫాలో అవుతున్నారు. మరి ఇది కుటుంబ పాలిత పార్టీ అని, కుటుంబ పాలిత గవర్నమెంట్ నడుస్తుంది ఇక్కడ స్టేట్ లో. ఆయన కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఒకటేసారి ఇద్దరు కలిసి రాని నేను ధైర్యంగా ఎదుర్కొంటా అన్నట్టు బీజేపీని, బీఆర్ఎస్ ని ఉద్దేశించి మాట్లాడారు కదా. అది ఆయనకు కూడా వర్తిస్తుంది. మేము కూడా ఒక దెబ్బకి రెండు పిట్టలు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ని ఎదుర్కొంటామని మేము కూడా చెప్తున్నాము. ఎవరికి వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు అని మీకు మీరు చెప్తున్నారు, వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వెళ్ళేమో మీ ఇద్దరు కుమ్మక్కయ్యారు అంటున్నారు. ఏది నిజం? జనాలు ఎవరిని నమ్మమంటారు? జనాలు ఇప్పుడు తెలంగాణ ప్రజానికం కానీ, ఆంధ్ర ప్రజానికం కానీ చాలా తెలివైన వాళ్ళు సహస్ర గారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే, వీళ్ళకి ఒక పోరాట పటిమ ఉంటుంది. వీళ్ళు తెలంగాణను కూడా వాళ్ళ రోజు ఒక పోరాటంతో సాధించుకున్న వ్యక్తులు వీళ్ళు, తెలంగాణ ప్రజానికం. సో అందుకనే వాళ్ళ మీద నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. సో వాళ్ళు మీరు చూసారు, గత 10 ఏళ్ళుగా ఒక తెలంగాణ పోరాటం నుంచి ఉద్భవించిన పార్టీ అని చెప్పుకొని ఆ బీఆర్ఎస్ లాస్ట్గా అది కుటుంబ పాలిత పార్టీ కింద మారిపోయి వాళ్ళు ఎన్ని స్కీములు అన్నీ చేశారో చూసారు జనాలు. చూసిన తర్వాత ఇవాళ రోజు వాళ్ళకి బుద్ధి చెప్తూ వాళ్ళని ఇవాళ రోజు అధికారం నుంచి దించేసిన వైనా మనం చూసాం ఇదే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని. సో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజానికం. వీళ్ళ పాపం 10 ఏళ్ళు కూడా ఛాన్స్ లేదు, ఈ 5 ఏళ్ళ తర్వాత వీళ్ళకి కూడా విముక్తి ఇచ్చేసి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్రతిసారి దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు మేమెప్పుడు మీరు కల్చర్ వాళ్ళు కల్చర్ అని చెప్పట్టు, కానీ వాళ్ళే మీరు కల్చర్ అంటారు. అంటే నువ్వు కలిసావు కాబట్టి వాళ్ళతో నువ్వు మా మీద అబండాలు వేయడానికి ట్రై చేస్తున్నావు అక్కడ, అదే తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు ఇవాళ రోజు మీరు చూసుకుంటే
మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు, పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు చూసారు తెలంగాణలో క్లియర్గా ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఎలా కుమ్మక్కై ఒక కూటమిలాగా ఫామ్ అయ్యి బీజేపీని ఒంటరిగా చేసి ఎలా ఓడించడానికి ట్రై చేశారో జనాలు మొత్తం, మేము కాదు తెలంగాణ ప్రజలు మొత్తం చూసారు. నేను చాలా డిబేట్లో కూడా చెప్పాను ఈ విషయం, మొత్తం తెలంగాణ ప్రజలు చూసారు ఆ విషయాన్ని. ఇవాళ రోజు బీజేపీ పార్టీ ఒకటే ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది ఇక్కడ తెలంగాణలో. అది మాత్రమే పోరాటాలు చేస్తుంది, అది మాత్రమే ఫైట్ చేస్తుంది స్వచ్ఛందంగా. మిగతా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఇవన్నీ మూడు ఒకటే పార్టీ ఇక్కడ. నేను చెప్పేది అది. ఇక్కడ తెలంగాణలో మీకు నడుస్తున్నట్టు ఇప్పుడు ఎంఐఎంకి వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, కానీ ఇక్కడ మమతా బెనర్జీని ఓడించడానికి ఎంఐఎంతో మీరు కుమ్మక్కయ్యారు, వాళ్ళతో కలిసి పొత్తు మీద ఉన్నారనే ఒక మాట అయితే వినిపిస్తుంది. లేదండి, అలాంటి ఏం లేదు. ఎట్లయినా ఆవిడని ఓడించడానికి ఏదైనా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎంఐఎంతో కొద్దిగా వాళ్ళకి సహకారం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లేదు మేడం, అదే చెప్తున్నా. ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి మింగుడు పడక మా మీద ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు అంతే. ఎందుకంటే ఇవాళ రోజు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. మమతా దీది ఇప్పుడు టీఎంసీ గవర్నమెంట్ కూడా అక్కడ వాళ్ళకి తెలుసు క్లియర్గా ఈసారి ఓడిపోతున్నారు. వెస్ట్ బెంగాల్ ఈసారి కాషాయ జెండానే నిల్చుంటుంది అక్కడ, అదే నిలబెట్టబోతున్నాము, బీజేపీకి ప్రభుత్వం వస్తుంది అక్కడ అని తెలుసు వాళ్ళకి క్లియర్గా. అది తేటతెల్లం అయిపోయింది ఇప్పటికీ ఆల్రెడీ. సో దాని నుంచి అవుట్ ఆఫ్ డెస్పిరేషన్ వాళ్ళు ఏమన్నా అర్థం కాక ఎంఐఎం వీళ్ళు కలిసిపోయారు. అదని ఎంఐఎం అదొక ఇండిపెండెంట్ పార్టీ. అండ్ మీకు తెలుసు క్లియర్గా బీజేపీ, ఎంఐఎం అనేది అసలు ఐడియాలజికల్గా మొత్తం సౌత్ పోల్, నార్త్ పోల్గా ఉన్న పార్టీలు అవి. సో అవి ఎలా పొత్తులు పెట్టుకుంటాయండి? అలా పెట్టుకో. అంటే మీకు అనుకూలమైన చోటేమో మీకు ఎంఐఎం ఫ్రెండ్, అనుకూలం లేకుండా చోటేమో మీరేమో ఉంటే మాత్రం అక్కడ బీజేపీ ఒంటరిగా ఉంటే మాత్రం బీజేపీకి వాళ్ళకి మిక్స్ అయిపోయారని చెప్పి ఇట్లా అబండాలేయడం, ఇలాంటి పిచ్చి ప్రేరణలు చేయడం వల్లనే వాళ్ళు ఓడిపోతున్నారు ఇవాళ రోజు. ఎందుకంటే క్లియర్గా జనాలకు తెలుసు ఎంఐఎం బీయింగ్ అన్ ఇండిపెండెంట్ పార్టీ, వాళ్ళ దేశంలో ఎక్కడైనా ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ హోదా వచ్చింది వాళ్ళకి, మహారాష్ట్రలో అక్కడిక్కడ కూడా విన్నారు కాబట్టి. సో వాళ్ళు ఎక్కడైనా పోటీ చేసే హక్కు వాళ్ళకు ఉంది. అండ్ మమతా దీదీ గారు ముఖ్యంగా ఈ కామెడీ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎంఐఎంతో మేం కలవడం ఏంటి? ఎందుకంటే రోహింగ్యాలను పెంచి పోషించే ఒక చరిత్ర మీ టీఎంసీ గవర్నమెంట్కి ఉంది. సో రోహింగ్యాలు వాళ్ళని వీళ్ళని సపోర్ట్ చేసి ఎంఐఎంతో మీరు పొత్తు పెట్టుకుంటారా? బీజేపీ మేము ఉంటామా? ఆ జనాలు చూస్తున్నారు అక్కడ. బెంగాల్ ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు, ఎంఐఎంతో లోపాయకారక ఒప్పందాలు మీకుంటాయని టీఎంసీకి. సో డెఫినెట్గా వాళ్ళు వేసే అబండాలు అక్కడ ఎవరు పట్టించుకోరు. అండ్ ముఖ్యంగా మీరు చూస్తున్నాను సహస్ర గారు, రాబో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది. ఇది తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. సో ఈ 5 దాంట్లో ఎన్ని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? వెస్ట్ బెంగాల్ అయితే 100% కాన్ఫిడెంట్ ఉన్నామండి. అండ్ అస్సాం కూడా మేము 100% కాన్ఫిడెంట్ ఉన్నాం. అండ్ మీరు చూస్తారు తమిళనాడు అండ్ కేరళలో కూడా మేము చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురాబోతున్నాం. తమిళనాడులో కావాలని మన టీవీకే విజయ్ సిబిఐ ఎంక్వైరీ రెగ్యులర్గా చేస్తున్నారు, ఆయనని మీరు లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, లొంగట్లేదు కాబట్టి సిబిఐని ప్రవేశపెట్టారని అంటున్నారు. సిబిఐ అక్కడ ఎంక్వైరీ చేసింది మేం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతే ఆ స్టాంపేడ్ ఆయన యొక్క సభ పెట్టి అక్కడ స్టాంపేడ్ అయ్యి అమాయక ప్రాణాలు పోయాయో ఆ కేసుని సిబిఐకి వాళ్ళ స్టేట్ గవర్నమెంటే సిబిఐకి ఇవ్వడం జరిగింది. అండ్ సిబిఐ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో సిబిఐ దాని పరంగా అతని మీద కేసు అయ్యి ఆ యొక్క స్టాంపేడ్ ఫెయిల్యూర్, అక్కడ స్టాంపేడ్ ఇన్సిడెంట్, యాక్సిడెంట్ ఏదైతే అయిందో దాంట్లో ఆయన నైతిక బాధ్యత వహించాలి. వాళ్ళ యొక్క పార్టీ తప్పు ఉంది, వాళ్ళు సరైన వసతులు అక్కడ ఇవ్వలేదు, ఆ మీటింగ్కి సరైన పర్మిషన్స్ తీసుకోలేదు. సో అక్కడ డిఎంకే గవర్నమెంట్ ఏదైతే తప్పు ఉందో అట్ ద సేమ్ టైం టీవీకే పార్టీ ఏదైతే ఆ మీటింగ్ పెట్టిందో వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది, నైతిక బాధ్యత. సో దాని పరంగా ఆయన మీద ఆ కేసు రిజిస్టర్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్కి సిబిఐ అతన్ని పిలుస్తుంది. సో దీంట్లో బీజేపీకి ఏం సంబంధం అండి? ఇన్సిడెంట్, యాక్సిడెంట్ చేసుకుంది వాళ్ళ ప్రాంతంలో ఆయన చేసుకోండి. ఆయన పిలిచిన మీటింగ్ పార్టీ మీటింగ్లోనే కదా స్టాంపేడ్ అయింది. సో దానికి సంబంధించిన కేసులో సిబిఐకి అప్పగిస్తే సిబిఐ అతన్ని దాని పరంగా ఇంట్రోగేషన్ పిలుస్తే దానికి బీజేపీకి సంబంధం ఏముంటుందండి? సో ప్రతిదీ అంటే ఏది అయినా కూడా బీజేపీ చేసింది. అతను లోపరుచుకోవడం వల్ల మాకు ఏమొస్తుంది? బీజేపీ జెండా అక్కడ ఎగరవేయాలని చెప్పి అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్కి మీరిద్దరూ కలిసి పొత్తు మీద వెళ్ళడానికే తనతో భేటీ అయినట్టు తెలుస్తుంది. మీకు ఒకటి చెప్పాలంటే సహస్ర గారు, ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా నుంచున్నారు అనుకోండి, సింపుల్ లాజిక్, పాలిటిక్స్ కాస్త తెలిసిన అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నాను, మీకు కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు టీవీకే మాతో కలవడం కంటే మేము ఆల్రెడీ అక్కడ అన్నా డిఎంకేతో మేము పొత్తులో ఉన్నాం. అది కాకుండా ఇంకా వేరే ఇతర కొన్ని పార్టీస్తో మేము పొత్తులో ఉన్నాం. అక్కడ డిఎంకే అక్కడ ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు టీవీకే మాతో కలిసి వస్తే అది ఆయన ఇష్టం, రాకపోతే అది ఆయన ఇండివిజువల్ డెసిషన్, ఆయనకు హక్కు ఉంది, ఆయన పోటీ చేస్తాడు. అక్కడ ఆయన ఇండివిజువల్గా పోటీ చేస్తే మాకంటే ఎక్కువ డిఎంకేకి నష్టం ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఆయనకు ఒక మీరే అన్నారు, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ప్లస్ అక్కడ చాలా ఇతర మతాల ఓట్లు కూడా ఆయన డివైడ్ చేస్తే సత్తా ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇతర మతాల ఓట్లు ఈసారి ఆయనకు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా డిఎంకే కూడా నష్టం జరుగుతుంది కదా అక్కడ. సో మాలో కలిస్తేనే మాకు లాభం అని మేము అనుకోవట్లేదు. మాతో కలిసినా కలవకపోయినా ఆయన ఒకళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే డిఎంకేకే ఎక్కువ నష్టం ఉంటుంది. మరి అలాంటప్పుడు డిఎంకేనే ఆయనని పొత్తులో పెట్టుకోవడానికి ట్రై చేస్తుందని కూడా అనుకోవచ్చు కదా మీరు. ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు సిబిఐ కాదు, అక్కడ వేరే కేసులు, ఈ స్టాంపేడ్ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా డిఎంకే ఎన్ని విధాలుగా అక్కడ
సరైన ప్రొటెక్షన్ ఇవ్వకుండా, ఆయన మీటింగ్కి పర్మిషన్స్ సరిగ్గా ఇవ్వకుండా అతనితో ఈ యాక్సిడెంట్ అయ్యే విధంగా ప్రేరేపించి అక్కడ డిఎంకే గవర్నమెంట్ కూడా ఆయన ఇవాళ రోజు లోపరుచుకోవడానికి ఇవన్నీ కేసులు వేసేసి చేస్తున్నట్టు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం చూసాం ఆయన పాపం ఎన్నో కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నారు, ఆయన పర్సనల్ కాంట్రవర్సీస్ కూడా చాలా నడుస్తున్నాయి అక్కడ. మేము ఐ డోంట్ నో టు కామెంట్ ఆన్ దట్, బట్ అవి అవుతున్నాయి కదా. అవన్నీ లేవనెత్తింది ఎవరు? అక్కడ ఉన్న గవర్నమెంట్ కదా, డర్టీ పాలిటిక్స్ చేస్తుంది డిఎంకే కదా. మరి ఆయన లొంగ తీసుకునే ప్రయత్నం డిఎంకే చేస్తుందని మీరు ఎందుకు అనట్లేదు? బీజేపీ అని ఎందుకు అంటున్నారు? సో లుక్ ద అదర్ వే అరౌండ్. అక్కడ డిఎంకే చేస్తుంది ఆ పనులు, అతన్ని లోపరుచుకొని అతను వాళ్ళ పార్టీలో కలుపుకోవాలి. ఎనీవేస్ సిబిఐ అయితే మీ అండర్లోనే ఉంటుంది కాబట్టి సో క్వశ్చన్ అయితే లేదండి, అది చాలా పెద్ద రాంగ్ నోషన్. అది అందరూ ఏమనుకుంటారు అంటే సిబిఐ, ఈడీ, ఈ సెంట్రల్ సంస్థలని ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అని పేరు కలిసినంత మాత్రాన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుందని మీరు అందరూ అనుకుంటారు. అవి కాన్స్టిట్యూషనల్గా ఇండిపెండెంట్గా ఫామ్ అయిన కాన్స్టిట్యూటెడ్ బాడీస్ అవి. వాటి యొక్క ఇండిపెండెంట్ యాక్ట్స్ కింద ఫామ్ అయినవి అవి. సో వాటికి రాజ్యాంగంలో వాటి ఓన్ దీంతో ఫామ్ అయినవి అవి. సో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయవు అవి. వాళ్ళకంటే ఇండిపెండెంట్ ఇంట్రాగేషన్ టీమ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ యాక్ట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. సో దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. ముందే ఈడీ, సిబిఐ చాలా యాక్టివ్గా ఉంటాయి. జనరల్గా అయితే ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండి ఎలక్షన్ల ముందుకు మాత్రం ఎప్పుడు కూడా ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి. అందుకు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలా కాదు. ఇది మీరు ఒక సరిగ్గా గమనిస్తే ఇవన్నీ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాయి, కానీ ఎలక్షన్స్ ముందు వాటిని ఎక్కువ హైలైట్ చేసేది మీ మీడియా ఛానల్లో, అందుకే ఎక్కువ కనబడుతుంటాయి. మీకు అర్థమవుతుందా? మీరు అలా చూడాలి ఇది. ఎందుకంటే మీరు చూస్తే సిబిఐ అంటే మీరు ఏమంటున్నారు, ఉట్టప్పుడు సిబిఐ ఈడీ ఎప్పుడు ఖాళీకి కూర్చుంటుందా? కాదు కదా. మీరు చూస్తే వందల కేసులు డీల్ చేస్తూ ఉంటారు, ఎన్నో ఇంట్రోగేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఉట్టప్పుడు మీ మీడియా ఛానల్కి అవసరం లేదు వాటి మీద కవర్ చేసేదంతా. ఇప్పుడు ఇదే సిబిఐ కేసు ఆల్రెడీ 6 నెలల పైనుంచి నడుస్తుంది, కానీ ఇప్పుడు హైలైట్ ఎందుకు అవుతుంది అంటే విజయ్ ఇప్పుడు ఎలక్షన్స్లో నుంచున్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కవర్ చేస్తున్నారు, రోజు కవర్ చేస్తున్నారు. అందుకే సిబిఐ కేసు అని అంటున్నారు, కానీ కేసు అయ్యి అప్పుడే 6 నెలల పైన అవుతుంది. ఇది రిజిస్టర్ చేసి అప్పటి నుంచి ఇంట్రోగేషన్ నడుస్తుంది. ఇప్పటికైనా 2 సార్లు పిలిచారని, ఆయన ఒకసారి వెళ్ళాడు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతుందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో మీడియా కవరేజ్ హైలైట్ చేస్తే అది హైలైట్ కనబడుతుంది, లేదంటే లేదు. కానీ వాళ్ళ పని మాత్రం వాళ్ళు ఎప్పుడు చేసుకుంటూ పోతారు. మనకు కావాల్సినప్పుడు వాళ్ళని హైలైట్ చేస్తాం కాబట్టి మనకు వాళ్ళు హైలైట్ అప్పుడే వచ్చారు వీళ్ళు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అది రాంగ్ నోషన్ అనమాట. అది మనం ఎప్పుడు చూపించాలో వాళ్ళని హైలైట్ చేస్తున్నప్పుడే వాళ్ళు హైలైట్ అవుతారు. సిబిఐ, ఈడీ మన ఎలక్షన్స్ ముందే కదా మన మీడియా ఛానల్స్ వాళ్ళని హైలైట్ చేస్తారు. అందుకే వాళ్ళ పాపం ఇప్పుడే పని చేస్తున్నారేమో మనకు అనిపిస్తుంది సామాన్య ప్రజలకి. కానీ వాళ్ళ పాపం ఎవ్రీ 24/7 365 days వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. సిబిఐ, ఈడీ మన మీడియా ఛానల్స్ అప్పుడు మాత్రమే కవర్ చేస్తారు ఎలక్షన్స్ అప్పుడు. అందుకే వాళ్ళు అప్పుడే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇదంతా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ని వీళ్ళని అందరినీ తప్పుదో చూపించడం, ఒక రాంగ్ దాంట్లో చూపించడానికి కొన్ని మీడియా ఛానల్స్ చేసే ప్రయత్నాలు. బట్ అది అట్లా అనిపిస్తుంది అంతే, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. రైట్. సో ఎన్నికలు ఎలాగో ఇప్పుడు 2029 ఎన్నికల గురించి కన్నా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి మీ కార్యాచరణ అంటే ఎట్లా మేయర్ అయ్యే అవకాశం ఉందా ఈసారి? లేదండి, నేనైతే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో లేను. నేను మెయిన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఉన్నాను. బట్ తెలంగాణలో డెఫినెట్గా మాది నేషనల్ పార్టీ కాబట్టి మాకేంటంటే ప్రవాస్ అని ఉంటుంది. ప్రవాస్ అంటే మేము నేషనల్ పార్టీ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, నన్ను అక్కడ ఇన్ఛార్జ్ కింద వేస్తారు, లేకపోతే తమిళనాడులో వేయచ్చు, కేరళలో వేయచ్చు, అలా వేస్తారు అనమాట. సో అట్లా ఇన్ఛార్జ్ కింద మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేసి మన ఇక్కడ పార్టీతో ఎలక్షన్స్ అప్పుడు మనం హెల్ప్ చేయడానికి ఉంటుంది. కానీ మేము ఇక్కడ దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి డైరెక్ట్గా తీసుకోవడం అంటూ ఉండదండి. నాకు నేను ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఉన్నాను. బట్ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నా అంటూ నేను ఆ టైం అవసరమైతే మీ అభిప్రాయం చెప్పండి, మేయర్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ డెఫినెట్గా బీజేపీ ఇక్కడ మేయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు చూసుకుంటే సహస్ర గారు అర్బన్ ఓటింగ్ డెఫినెట్గా బీజేపీకి ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము ఇదివరకు ఒక నోషన్ ఏముండదంటే బీజేపీకి కేవలం అర్బన్ ఓటింగ్ అండ్ ఈ సిటీస్లో ఉన్న వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉండేది, రూరల్లో విలేజ్లో తక్కువ ఉండేదని అనిపించేది. ఇప్పుడు మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో ఈ మామూలు మున్సిపల్ ఎలక్షన్స్లో వార్డ్స్లో కూడా అండ్ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల విలేజ్లో కూడా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉందని తెలిసింది. మేము బాగానే 600 పైచీలకు పంచాయతీలు కొట్టాం మేము. సో తెలంగాణలో మెల్లిమెల్లిగా బీజేపీ ఒక ప్రధాన పార్టీ కింద అవతరిస్తుంది. విలేజెస్లో కూడా ఏదైతే ఓన్లీ అర్బన్ ఓటింగ్ ఉంది వీళ్ళకన్నా నానుడిని అది మేము డిఫై చేస్తూ అది మేము ఎదిరించి ఇవాళ రోజు విలేజ్లో కూడా వెళ్ళాం మేము. అంటే విలేజ్లో కూడా మా ఓటింగ్ ఉంది బాగా బీజేపీకి. అలాంటిది ఇక జిహెచ్ఎంసీలో ఎలాగో మాకు అర్బన్ ఓటింగ్ ఉందని ఒక పేరు ఉంది. సో డెఫినెట్గా ఆ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ తెలంగాణ ఒక చాలా సీట్స్ విన్ అవుతుంది 100%. అండ్ డెఫినెట్గా మేయర్ స్థానం మాకు వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఇందాక చెప్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా గెలవని బీజేపీ పొత్తు మీద ఉండడం వల్లనే గెలిచిందని అంటున్నారు. ఎన్ని సీట్లు వచ్చాయండి? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ చరిత్ర మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1990sలో 20% ఓట్ పర్సెంటేజ్ ఉంది మాకు, లేక కాదు. బట్ కొన్ని కారణాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఈ మధ్య కొద్దిగా ఓట్ పర్సెంటేజ్ తగ్గింది. బట్ మళ్ళీ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ బీజేపీ చాలా గట్టిగా పుంజుకుంటుంది. అంతకుముందు పురంధరేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు, ఆవిడ హయాంలోనే మేము ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది. సో మీరు చూస్తే మేము చాలా సీట్స్ గెలుచుకున్నాం మేము. సో లోక్సభ స్థానాలు గెలుచుకున్నాం మేము,
ఇప్పుడు లోక్సభలో అయితే 3 గెలుచుకున్నాం. సీఎం రమేష్ గారిది ఒక ఎంపీ స్థానము, పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ఒక స్థానము. సో ఇట్లా మేము అన్నీ గెలుచుకుంటూ వెళ్ళాం. అండ్ రాజ్యసభలో కూడా మీరు చూసుకుంటే పాకా వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు మాకు, అండ్ కృష్ణయ్య గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రాజ్యసభ నుంచి వచ్చారు. అండ్ ఇక అసెంబ్లీ స్థానాలు అయితే మీకు తెలుసు ఎన్ని వినాము. సో మాకు సీట్స్ ఉన్నాయి బాగానే. ఇప్పుడు అక్కడ మేము ఒక మార్క్ వేసుకోగలిగాం. సో కేవలం కూటమి ఉంటేనే మేము మార్క్ వేసుకోగలుగుతాం అనేది తప్పుడు ప్రచారం. అది డెఫినెట్గా మా ఇంపాక్ట్ మేము పెంచుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మాధవ్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మేము ఇంకా బలోపేతం చేసుకోవడానికి చూస్తున్నాం మా పార్టీని. సో డెఫినెట్గా 3 పార్టీల సమన్వయంతోనే మేము కూడా బలోపేతం అవుదాం అన్న ప్లాన్లో ఉన్నాం మేము. సో దాని ప్రకారంగా వెళ్తాం మేము డెఫినెట్గా. మీరు ఇందాక చెప్పినట్టు అమరావతి కనుక ఒక చంద్రబాబు నాయుడు అన్నారు దేవతల రాజధాని అమరావతి, ఎలాగో ఆంధ్రుల రాజధాని అమరావతి అంత గొప్ప స్థాయిలో ఖచ్చితంగా 2040 వరకు తీర్చిదిద్దుతామంటున్నారు. కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే తప్ప మనుషులే లేరు. మనుషులు లేనప్పుడు ఎందుకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దానికి ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు? అదంతా ఇది మీడియాలో వచ్చే కథనాలండి. ఎందుకంటే పాపం జగన్ అండ్ కో వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క సాక్షి మీడియాలో చెప్పే ఉదంతాలు తప్ప ఇవన్నీ. అంతేగాని రియల్గా అక్కడ జనాలు లేకుండా ఎలా ఉంటారండి? అమరావతిలో ఇప్పుడు హైకోర్టు ఉంది. నేను రెగ్యులర్ ప్రాక్టీస్కి వెళ్తుంటాను. అక్కడ ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. అమరావతి ఖాళీగా ఉందని ఎవరు చెప్పారు అసలు మీకు? ఇంకా చాలా ప్లస్ ఇంకోటి, అది ఎప్పుడైతే ఒక క్యాపిటల్ సిటీ అయిపోయి పూర్తిగా ఒక రాజధానిగా అవతరిస్తుందో అక్కడ ఇంకా పాపులేషన్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. హైదరాబాద్ పాపులేషన్ ఒకప్పుడు 20 ఏళ్ళ క్రితం ఎంత అండి? ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంది కదా, పాపులేషన్ పెరగబట్టే కదా ఎక్స్పాండ్ అవుతూ లార్జర్ జిహెచ్ఎంసీలో ఇంకా దీన్ని యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇదివరకు ఎక్కడో మనం చూస్తే కోంపల్లి అవన్నీ ఊరవతల ఊర్లు అవి, ఇప్పుడు వాటిని కూడా మీరు జిహెచ్ఎంసీలో కలిపేశారు. అవునా కదా? అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి ఇంకా పాపులేషన్ పెరిగి ఎక్స్పాండ్ అవుతుంది కానీ తగ్గదు. ఇదంతా కేవలం జనాలు అపోహలు క్రియేట్ చేసి, నేను చెప్తున్నాను కదా, ప్రాంతీయవాదము, ఉత్తరాంధ్ర రాయలసీమ అని గొడవలు పెడతానికి ట్రై చేస్తున్నారు. అట్లానే అమరావతి మీద ఫస్ట్ నుంచి విషయం కక్కుతున్నారు వైసీపీ పార్టీ. సో దాంట్లో భాగమే ఇది కూడా. జనాలు లేరు, జనాలు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు? జనాలు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా కడతారండి? అసలు జనాలు లేకుండా ఎలా ఉంటుందండి? 150 కోట్ల భారతీయులు ఉన్నారు, మీకు అక్కడ అమరావతిలో జనాలు ఎందుకు లేకుండా ఉంటారండి? కామన్ సెన్స్ అది. అవునా కదా? 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారు, అమరావతిలో చాలా పాపులేషన్ ఉంది అక్కడ. సో డెఫినెట్గా అక్కడ పాపులేషన్ ఉంది, లేక కాదు. ఇది ఎంత ఏంటంటే అపోజిషన్ పార్టీకి పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు. యుద్ధ ప్రాతిపదిక మీద మేము రాజధాని కడుతున్నామండి. మోడీ గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మాకు 18,000 కోట్లు వచ్చాయి. వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీతో కలుపుకొని మాకు ఈ ఫండ్స్ కూడా వస్తున్నాయి చాలా. ఆల్రెడీ మొదటి విడత కింద 58,000 కోట్ల ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మన మోడీ గారు వచ్చి. సో ఇవన్నీ అయితే క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నాం అక్కడ. అండ్ వైజాగ్ని ఇప్పుడు ఉత్తరాంధ్రని వీళ్ళు అంటున్నారు కదా, ఉత్తరాంధ్ర రాయలసీమ అయితే చేయట్లేదని. ఉత్తరాంధ్రలో మీకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, ఇవన్నీ మేము తీసుకొస్తున్నావే. ఇవి మరి ఉత్తరాంధ్ర బాగా డెవలప్ అవుతుంది కదా. అక్కడ ఐఐఎం వైజాగ్ తీసుకొస్తున్నాము. ఉత్తరాంధ్ర అన్ని విధాలు డెవలప్ అవుతుంది. రాయలసీమ వైపు వస్తే మీరు చూస్తే హింద్రీనివా కృష్ణమ్మ జలాల ప్రాజెక్టు, హింద్రీనివా ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తున్నాము. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు, ఫ్యాక్టరీలు కూడు పెట్టేది. ఆ విషయం చేస్తున్నాం మేము. ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం, అన్నీ చేస్తున్నాం మేము. ఐఐటి తిరుపతి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం కదా. తిరుపతిని ఒక మెయిన్ ఒక ఆధ్యాత్మిక ఇంటర్నేషనల్ హబ్ కింద తీసుకొస్తున్నాము. దానివల్ల ఇంకా అక్కడ ఉపాధి పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి ఆల్రెడీ. సో అన్ని విధాలుగా రాయలసీమని ఎట్లా డెవలప్ చేయాలి అన్ని విధాలు చేస్తున్నాం మేము. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మేము ఇంత కష్టపడి 1 by 1 మేము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్ కింద, సో కాల్డ్ ఉత్తరాంధ్ర అని రాయలసీమని ఒక స్పెషల్ కేటగిరీ జోన్స్ కింద మేము పరిగణించి వాటిని కూడా సమానంగా డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏంటనే దాని మీద పక్కా ప్రణాళికతో వెళ్తున్నాం మేము. నేను చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చాయి, ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నాం. సో అది మింగుడు పడక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి లేవనెత్తాలి. కాబట్టి అమరావతి అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు విషయం కక్కుతూనే ఉన్నారు, అది మనం చూస్తున్నాం. సో అందులో భాగంగానే వాళ్ళు మళ్ళీ విషయం కక్కుతున్నారు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుకు కూడా ఆయన మళ్ళీ మేము వచ్చి మారుస్తామని మాట్లాడుతుంటే మరి ఆయనకి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయన వచ్చి మారేంత ఛాన్స్ ఉంటుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గవర్నమెంట్ రారండి, వచ్చినా కూడా అసెంబ్లీ స్థానంలో మార్చే బిల్లు కాదు అది. అసెంబ్లీలో మీరు ఎట్లా మార్స్తారు? నిన్న కూడా అది రెజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో. అండ్ అందుకనే మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళారు. మీరు చూస్తే ఓన్లీ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి దాని తర్వాత దానికి చట్టబద్ధత ఇచ్చుకుంటూ పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తారు. పార్లమెంట్లో అమెండ్మెంట్ బిల్, అది రీఆర్గనైజేషన్ బిల్ అమెండ్మెంట్. ఏం చేసాం మేము? ఇట్లానే గవర్నమెంట్లు మారుతున్నప్పుడల్లా అమరావతి పేరు తీసేసి వేరే రాజధానుల పేర్లు పెట్టి ఏదో రకరకాల మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా అమరావతియే క్యాపిటల్, అమరావతిని మాత్రం మార్చడానికి లేదు, అదే ఇంకా ఆంధ్రుల క్యాపిటల్ రాజధాని అని చెప్పి క్లియర్గా ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది నిన్న పార్లమెంట్లో. లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలో పాస్ అయిపోయింది, రేపు ప్రెసిడెంట్ గారి సంతకం కూడా అయిపోతుంది దాని మీద. సో దీంతో మొత్తం అమరావతియే ఆంధ్రుల రాజధాని అని కన్ఫర్మ్ ఇంకా. సో ఇంకా ఏ గవర్నమెంట్ ఫ్యూచర్లో వచ్చినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు వేరే గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం మీరు ఇంకొక 20-25 ఏళ్ళు చూస్తారు, డెఫినెట్గా మేమే ఉంటాము. ఒకవేళ వచ్చినా కూడా అది మార్చే ప్రసక్తి లేదు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే సార్ ఇప్పుడు మీరే 20-25 ఏళ్ళు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఉంటే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఉండొచ్చా, లోకేష్ గారు ఉండొచ్చా, లేకపోతే బీజేపీ నుంచి ఎవరైనా ఉండొచ్చు అంటారా?
సహస్ర గారు ఇప్పుడు సీఎం ఎవరు ఉండొచ్చు అనేది కూటమి ధర్మం ప్రకారం 3 పార్టీల్లో మేము ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మా సమన్వయం బట్టి మా డిస్కషన్స్ బట్టి అప్పుడు మా అధిష్టానం నిర్ణయిస్తారు. ఢిల్లీలో ఉన్న మా అధిష్టానం, ఇక్కడ ఉన్న ఇప్పుడు మాధవ్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీడీపీ తరపున ఆయన, పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున ఆయన, వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించే ఒక పోస్ట్ అది, సీఎం పోస్ట్ అది. నేను మాట్లాడే అర్హత నాకు లేదు, నేను అది దాని గురించి మాట్లాడలేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరున్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైన నాయకత్వం అయితే ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అది లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే మా బీజేపీ నుంచి ఒక నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక నిర్దిష్టమైన నాయకత్వం అయితే ఉంటుంది. మీకు అందులో కన్ఫ్యూజన్ అయితే ఉండదు. రైట్ కృష్ణకాంత్ గారు, ఇంకా మెయిన్ ప్రస్తుతం డీలిమిటేషన్ మీద చర్చ నడుస్తుంది. సో డీలిమిటేషన్ తీసుకురావడం వల్ల బీజేపీకి ఎక్కువ పాజిటివ్, ఎక్కువ ఉపయోగం ఉంది, ఎక్కువ లాభాలు ఉన్నాయి తప్ప సౌత్ వాళ్ళకి చాలా నష్టం జరగబోతుంది అన్నట్టుగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏంటి డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల మీకెందుకు లాభం జరుగుతుంది, సౌత్ వాళ్ళకి ఎందుకు నష్టం జరుగుతుంది? సహస్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీలిమిటేషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, అది మన రాజ్యాంగంలోనే ఉంది. అది ఎవ్రీ సెన్సస్ అంటే ప్రతిసారి పాపులేషన్ సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ అనేది డీలిమిటేషన్ కమిషన్ ద్వారా అది ఒక రిపోర్ట్ తీసుకుని డీలిమిటేషన్ చేయాలి. ప్రతి 10 ఏళ్ళకి సెన్సస్ చేయాలి. దాని తర్వాత మీరు డీలిమిటేషన్ చేయాలి. అది రాజ్యాంగంలో ఉన్న పద్ధతి. అది అదేదో మనం కొత్తగా చేస్తున్నట్టు, మా బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ అనేది ఫస్ట్ ఏమో 1952లో అయింది, దాని తర్వాత 1962లో అయింది, 1972 వాజ్ ద లాస్ట్. 1976తో ఇంకా ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకంటే రకరకాల రీజన్స్ వల్ల ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ సార్లు 1952లో చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, 1962లో చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, 1972లో చేసింది అదే. అన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన ప్రక్రియ అది. కావాలని ఇవాళ రోజు వాళ్ళు ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కాంగ్రెస్, వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇంకా మేమే ఉన్నాం కాబట్టి ఇంకా మా మీద ఏదో ఒకటి సేమ్ ఇంతే కదా, ఎక్కడున్నా బీజేపీ మీద బురద జల్లడమే అపోజిషన్ పార్టీల పని. సో కాంగ్రెస్ పని కూడా అదే. సో అందుకని డీలిమిటేషన్ వల్ల వీళ్ళకి లాభం, వీళ్ళు కావాలని చేస్తారు. కావాలని చేయడం ఏంటి? చదువుకున్నవాడు, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, చరిత్ర తెలిసిన వాళ్ళు చూస్తే డీలిమిటేషన్ అనేది రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియ. 1952లో కాంగ్రెస్ వాళ్ళే చేశారు రాజ్యాంగం ప్రకారం, 62లో అయింది, 72లో అయింది. 72 తర్వాత నుంచి వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ దాని తర్వాత అదొక డార్క్ చాప్టర్. ఎన్ని అన్యాయాలు జరిగే ఎమర్జెన్సీ అప్పుడు మనకు తెలుసు ఇందిరాగాంధీ గారి హయాంలో. ఇవన్నీ అయినాయి. దాని తర్వాత 1976 నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషనే చేయలేదు. 1976 నుంచి 1976 నుంచి ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు వరకు మళ్ళీ ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ పెంచలేదు. అప్పుడు ఏదైతే ఉందో నెంబర్ ఇప్పటికి అవే నెంబర్లు కంటిన్యూ అవుతున్నాయి. మధ్యలో 1990లో ఎందులో చేంజ్ చేయలేదు 100% షూర్ చేయలేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎవ్రీ 40 years కి ఖచ్చితంగా చేయాలని రాజ్యాంగంలో కరెక్టే, కానీ చేయలేదు. ఇక్కడ నేను చెప్పేది ప్రతి 40 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాల్సిందే కదా, కానీ చేయలేదు వీళ్ళు. అదే కదా, ఫ్రీజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన 150 కోట్ల జనాభా ఉంది కాబట్టి 150 కోట్ల జనాభాకి రిప్రజెంటేషన్స్ తక్కువైపోయినాయి, మళ్ళీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాని ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అనే ప్రక్రియ మన కేంద్రం మొదలుపెట్టింది. మన కేంద్రం కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ కాకపోతే కాంగ్రెస్ అయినా మొదలు పెట్టాల్సిందే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్నేళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ కాబట్టి మనం అన్ని రాజ్యాంగబద్ధంగా చేస్తాం కాబట్టి రాజ్యాంగబద్ధంలో ఒక పని ప్రకారమే ఇవాళ రోజు డీలిమిటేషన్ స్టార్ట్ చేసాం. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. మనం డీలిమిటేషన్ వల్ల సౌత్లో నష్టం వాటిల్తుందని చెప్తున్నటువంటి సో అండ్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరేం ధీటుగా సమాధానం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఏంటంటే డీలిమిటేషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ, రాజ్యాంగ పద్ధతి ప్రకారం చేయాల్సిన ప్రక్రియ. అది ఇప్పటికే లేట్ అయింది. సో దాని ప్రకారంగానే చేస్తున్నాం. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము మా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ 33% ఉమెన్కి ఇస్తున్నాం. సో దాని ప్రకారంగా కూడా దీనివల్ల ఉమెన్కి ఎంపవర్మెంట్ అవుతుంది, మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది. 33% రిజర్వేషన్ ఈ డీలిమిటేషన్ ద్వారా ఎంపీ సీట్లో తీసుకొస్తున్నాం కాబట్టి. సో దగ్గర 273 ఎంపీ స్థానాలు మహిళలకు వస్తాయి. పార్లమెంట్లో 33% బిల్ పాస్ అయిందని అప్పుడు చెప్తున్నారు, కానీ నిజంగానే అంత ప్రాధాన్యత ఇస్తున్నారా ఉమెన్కి? మీ పార్టీలో చూసినట్లయితే నాకేం పెద్దగా అనిపించలేదే. మీరు మా పార్టీలోనే ఇంకెక్కువ ఉంది. మీరు చూస్తే ముఖ్యమైన స్పోక్స్ పర్సన్స్ నుంచి ఎంపీసీ నుంచి అందరూ కూడా మహిళలు ఉన్నారు. మీరు వేరే పార్టీస్ శాతము, బీజేపీ శాతం ఒకసారి చెక్ చేయండి. మహిళలు ఎక్కువ మంది ఉన్నారా, ఏ పార్టీలు ఎక్కువ మంది ఉన్నారని. మా పార్టీలోనే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ ఇప్పుడు మహిళలకి 33% పెంచాలి అని చెప్పి తీసుకొచ్చిన ప్రతిపాదన కూడా మా పార్టీయే కదా. సో డెఫినెట్గా మేము చేస్తాం. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల మొత్తం ఎంపీ స్థానాలు 816 వరకు పెరుగుతాయి. ప్రపోజల్ దాని ప్రకారం ప్రపోజ్డ్ సీట్స్ 816 ఎంపీ స్థానాలు పెరుగుతాయి మొత్తం దేశంలో. సో దాని ప్రకారంగా అందులో 33% మహిళలకి ఇది వస్తే 273 స్థానాలు మహిళలకి వస్తాయి. చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది. అది కాకుండా మళ్ళీ SC ST రిప్రజెంటేషన్స్ కూడా పెరుగుతాయి.
అండ్ ముఖ్యంగా ఒకటి సహస్ర గారు, చాలామంది ఇప్పుడు ఇదివరకు జరిగిన ఈ డిలిమిటేషన్ అంతా కేవలం పాపులేషన్ బేసిస్ మీద నడిచింది. కానీ ఇప్పుడు మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం పాపులేషన్ బేసిస్ మీద కాకుండా ప్రోరాటా బేసిస్ అంటున్నాం. ప్రోరాటా బేసిస్ అంటే ఇది ఈ రేషియో ఎలా తీసుకుంటామంటే కేవలం పాపులేషనే కాకుండా ఆ యొక్క స్టేటు రాష్ట్రాలు యొక్క కాంట్రిబ్యూషన్, ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఆ రాష్ట్రానివి, ప్లస్ మహిళలు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ సెక్స్ రేషియో, అట్ ద సేమ్ టైమ్ ఈ ఎస్సీ ఎస్టీలు ఇంకా కొత్త కులాలను ఏమైనా యాడ్ చేయాలా, మళ్ళీ కొత్త కులాలను యాడ్ చేస్తే వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా అక్కడ పెరగాలి కదా పార్లమెంట్లో. సో ఇవన్నీ రేషియోలు కేవలం పాపులేషన్, ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదివరకు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం నేను చెప్పినట్టు 1952లో 1962లో 1972లో అయ్యింది లాస్ట్ టైం ఇది డిలిమిటేషన్. అప్పుడు కేవలం పాపులేషన్ బేసిస్ మీద చేశారు. కానీ మా గవర్నమెంట్ కేవలం పాపులేషనే కాకుండా అదొకటే ఫ్యాక్టర్ కాకుండా ఈ ప్రోరాటా బేసిస్ మేము ఎంచుకున్నాం. అంటే అన్నీ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అవి కూడా మేము చూసుకొని చేస్తాం. సో సౌత్కి ఇంకా లాభం అవుతుంది కానీ నష్టం కావట్లేదు. నేను చెప్పినట్టు ఇవాళ రోజు మీరు చూస్తే సహస్ర గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మాకు చూస్తేనే మీరు దగ్గర అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263 స్థానాలకు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. లోక్సభ ఎంపీ స్థానాలు వచ్చి ఇప్పుడు 25 ఉన్నాయి మాకు, అక్కడి నుంచి 38 పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మీరు చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి, అది 179 వరకు వెళ్తాయి ఇప్పుడు తెలంగాణలో. అండ్ ఇది లోక్సభ ఎంపీ స్థానాలు కూడా 17 ఉన్నాయి ఇప్పుడు తెలంగాణకి, 26కి వెళ్తాయి. సో ఆంధ్ర తెలంగాణ మొత్తం లాభపడుతుంది కదా, తమిళనాడు అంతే, అండ్ కేరళ అంతే. అన్ని చోట్ల మీకు రేషియో పెరుగుతుంది అండ్ సీట్లు పెరుగుతున్నాయి, రిప్రజెంటేషన్స్ పెరగాలి కదా. మెయిన్ డీలిమిటేషన్ కాన్సెప్ట్ ఏంటి అసలు, మీరు రిప్రజెంటేషన్ సమానంగా ఉండాలి, పాపులేషన్ తగ్గట్టు రిప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు 50-40 లక్షలు ఉన్న ఒక 40 లక్షలు ఉన్న జనాభాకి ఒకటే ఎంపీ ఉండటం మంచిదా, లేకపోతే 20 లక్షలు డివైడ్ చేసి 2 ఎంపీ స్థానాలు పెడితే అప్పుడు మీకు మీ యొక్క నాయకత్వం అనేది ప్రజలకు దగ్గరగా ఉంటుంది కదా. సో ప్రజలకు ఇంకెక్కువ లాభపడతారు. మీకు ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు పెరిగితే ఒక జనాభాని విభజించి మనం జనాభాకి తగ్గట్టుగా తక్కువ జనాభాకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు జనాలకు దగ్గరగా ఉండి పనులు మంచిగా ఇంకా త్వరగా చేయగలుగుతారు. లేకపోతే ఒకటే ఎంపీ 40 లక్షల మందికి ఎలా న్యాయం చేయగలుగుతాడండి, అవునా కదా. సో పెట్టిందే డిలిమిటేషన్ రాజ్యాంగంలో, ఇది మేము పెట్టింది కదా, సాక్షాత్తు బాబా అంబేద్కర్ గారు ఆయన చేతులతో రచించిన, స్వహస్తాలతో రచించిన కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలోనే ఉన్నది డిలిమిటేషన్ కాన్సెప్ట్ అనేది. మేము కొత్తగా తీసుకొస్తాం కాదు. అది ఇన్ని రోజులు అంతకుముందు నేను చెప్పే కదా 70 శతకం వరకు 1970 వరకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కదా. ఇవాళ రోజు మేము చేసేసరికి అదే పని ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇట్లా దెబ్బతగలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్, అందులో ఇంకా మేము ఇంకా మంచి ఫ్యాక్టర్స్, వాళ్ళైతే కేవలం పాపులేషన్ ఆధారితంగా చేశారు, మేము పాపులేషను, ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్ ఆ రాష్ట్రానికి, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాటిలో ఆ కేటగిరీస్ కొత్త కులాలను ఏమైనా చేర్చాలా, ఇవన్నీ కూడా సెన్సస్ చేస్తున్నాం మేము. ఇవన్నీ సెన్సస్ చేసి దాని తగ్గట్టుగా వాళ్ళ రిప్రజెంటేషన్స్ లోక్సభలో చూపిస్తాం మేము, తీసుకొస్తాం మేము. సో దట్ అణగారిన వర్గాలకు కూడా మంచి రిప్రజెంటేషన్ ఉండాలి, పెరగాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా. సో ఇన్ని చేసుకుంటూ వస్తున్నాం మేము. సో మా మీద బురద జల్లడానికి, అండ్ మహిళలకి నేను చెప్పినట్టు దగ్గర 33% రేషియో మేము పెంచుతున్నాం, పర్సంటేజ్ అది రిజర్వేషన్ ఇస్తున్నామంటే రేపు నేను చెప్పినట్టు 800 పైచిలకు ఎంపీ స్థానాల్లో 273 స్థానాలు మహిళలకే ఉంటుంది, ఎంపీలు ఉంటారు, మహిళా ఎంపీలు ఉంటారు. అందులో 273 మహిళా ఎంపీలు అంటే మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు. ఇది అంతా తీసుకొచ్చింది మా బీజేపీ సెంట్రల్ గవర్నమెంటే కదా. మరి ఇవాళ రోజు మహిళలకి ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వట్లేదు. అండ్ మీరు అంతెందుకంటే మీరు పార్టీ చూడండి ఒకసారి, మా పార్టీ చూస్తే మీరు మాకు మహిళా మోర్చా అని చెప్పి డిస్ట్రిక్ట్ వైజు, మండల వైజు అండ్ స్టేట్ వైజ్ ప్రతి రాష్ట్రంలోనూ అండ్ మొత్తం ఆల్ ఓవర్ కంట్రీలో మాకు పెద్ద మోర్చాలే ఉన్నాయి మహిళలకు సంబంధించి. అండ్ ఎంతమంది మహిళా లీడర్స్ ఉన్నారో మా పార్టీలోనే ఎక్కువ. మీరు చూడండి, కాంగ్రెస్లో మహిళా లీడర్లు ఎక్కువ ఉన్నారా, మా బీజేపీలో ఎక్కువ ఉన్నారా, వేరే ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎటువంటి గౌరవం ఇస్తున్నారో సొంత కూతురిని బయటకు పంపించేసిన ఆయన మనం చూస్తున్నాం. సో మహిళల పాత్ర గురించి, మహిళల యొక్క ఇంపార్టెన్స్ గురించి వేరే పార్టీలు మాకు చెప్పకపోతే మంచిది. ఎందుకంటే బీజేపీ ఇచ్చే ప్రాధాన్యత మహిళలకి ఇంకే పార్టీ ఇవ్వదు. బయటకు పంపించిన కూతురితో మీరు మంతనాలు కలిపారని కూడా తెలుస్తుంది కదా. మంతనాలు కలిపితే రేవంత్ రెడ్డి గారు కలుపుతారండి, మేము కలపం. ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆమెను బయటకి తీసుకొచ్చి ఆవిడతో ఒక పార్టీ పెట్టించే ప్రక్రియ కూడా వెనకాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారే చేస్తుందని చెప్పి జనాలు అనుకుంటున్నారు. నేను అనుకునేది కాదు, జనాలు తెలంగాణ ప్రజానికే అనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్లు ఉంది కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో. సో ఇలాంటివి ఏమైనా చేసి గవర్నమెంట్ అండదండలు చూసుకొని బయటకు వచ్చి పార్టీలు పెట్టే ధైర్యము ఆమెకు వచ్చిందంటే అది గవర్నమెంట్ని చూసుకొని. గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ ఉంది. సో మేము ఎక్కడ చేస్తామండి, ఇక్కడ మేము
గవర్నమెంట్లో లేము కదా. ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ నాన్నగారి పార్టీ ఉంది అండ్ గవర్నమెంట్లో ఏమో వాళ్ళ ఫ్రెండ్ గారి పార్టీ ఉంది. ఇక మేము ఎక్కడ మంత్రాలు జరుపుతాం ఆమెతో. అండ్ మా ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారితో ఓడిపోయాయి కదా. ఆవిడ ఇవాళ రోజు పాపము ఎమ్మెల్సీ కింద వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పోస్ట్తో ఇన్ని రోజులు నడిపించింది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు తెలంగాణ జాగృతి అని అదని ఇదని ఇన్ని రోజులు గుర్తుకురాని బీసీ వర్గాలు నినాదం ఒకటి పెట్టుకొని వచ్చింది. జోక్ ఏంటంటే ఆమె బీసీ కాదు కానీ బీసీ నినాదం పెట్టుకొని వచ్చింది. ఈమె అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీసీలకు చేసింది ఏం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి ఏదో పార్టీ అంటున్నారు ఆవిడ. సరే మంచిదే, చేయమనండి, మంచి పనులే, ఎవరు వద్దనట్లేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అండదండలతో, రేవంత్ సర్కార్ అండదండలతో ఆమె మంత్రాలు జరుపుతున్నారు కానీ మా పార్టీతో మాత్రం ఎటువంటి సంబంధం లేవండి. ఫైనల్గా ఇప్పుడు 2029 బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మీకు కొన్ని సీట్లకు పరిమితమైంది, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ స్థానాలకు పరిమితమైన బీజేపీ నెక్స్ట్ 2029లో ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తెలంగాణలో మాత్రం నెక్స్ట్ 2029లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందండి. సో ఇండివిజువల్గానే పొత్తు మీద వెళ్తారు? అది అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి, అప్పుడు యొక్క కాల పరిస్థితులు బట్టి అండ్ అప్పుడు యొక్క ఈక్వేషన్స్ బట్టి ఉంటుంది. అది నేను ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను చెప్పలేను. బట్ వాట్ ఎవర్ ఇట్ మై బి, తెలంగాణలో బీజేపీ ఒక స్ట్రాంగెస్ట్ ఫోర్స్ కింద అయితే అవతరించింది ఆల్రెడీ. సో దాన్ని మేము ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు గారు కూడా చాలా మంచిగా చేస్తున్నారు ఆయన. సార్ నేను ఇది కూడా అడగాలనుకున్నా. రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితం అయినప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా? అంటే చాలామంది మీ పార్టీ వాళ్ళే చాలా నిరుత్సాహంగా ఉన్నారు అన్న విషయం తెలిసింది. పార్టీ చీలే అవకాశం ఉంది, ఎక్కువ ప్రాధాన్యత కొంతమందికి ఇవ్వట్లేదు, సమన్వయ స్థానం కల్పించట్లేదు ఆయన వచ్చినప్పటి నుంచి అంటున్నారు. చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే ప్రచారాలే. ఎందుకంటే రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఆయన అన్ని వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ఆయన వచ్చిన తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఫైట్ చేయడం జరిగింది. సో అందులో మనం మంచి రిజల్ట్స్ చూపించడం కూడా జరిగింది. అండ్ అందరినీ నాయకుల్ని కలుపుకుంటూ వెళ్తున్నారు ఆయన. సో ఢిల్లీ అధిష్టానం యొక్క సలహాలు తీసుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అందరు నాయకుల్ని కలుపుకొని ఇక్కడ ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలు ఆల్రెడీ మా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా మంచిగా చక్కగా చేస్తున్నారు. రామచంద్రరావు గారు నాకు పర్సనల్గా కూడా తెలుసు. సో హీఈస్ అ వెరీ ఎస్. సో నాకు పర్సనల్ కూడా తెలుసు. ఒక విధంగా నేను ఫస్ట్ తెలంగాణ నుంచి తర్వాత ఆంధ్రాకి వెళ్ళాను. సో తెలంగాణలో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది కూడా రామచంద్రరావు గారు. ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు, బాగా పర్సనల్గా తెలుసు నాకు. సో ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అండి, చాలా బాగా చేస్తున్నారు. సో డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నేను చెప్తున్నా అదే, ఆయన అధ్యక్షతన మేము చాలా మంచి పర్సంటేజ్తో విన్ అవుతాం. అండ్ మీరు అన్నట్టు మేయర్ స్థానం కూడా తెలంగాణలో మేమే కైవసం చేసుకుంటాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా రామచంద్రరావు గారు, అంతకుముందు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా సీనియర్ మోస్ట్ నాయకులు, ఆయన కూడా బాగా చేశారు. రామచంద్రరావు గారి పోర్ట్ఫోలియో కూడా మీరు చూస్తే ఆయన ఏబీపీ టైం నుంచి ఫస్ట్ నుంచి ఆయన బీజేపీలో ఉన్నారు, ఆయనకు వేరే పార్టీ తెలీదు. సో అలాంటి నాయకత్వం అనేది అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చారు ఆయన. సో ఆయనకి ఎలా నడిపేయాలి పార్టీ ఏంటి అన్నీ ఒక క్లియర్ ఐడియా ఉంది ఆయనకి. సో కంపేర్ టు వేరే ప్రాంతీయ పార్టీలు, సోకాల్ బీఆర్ఎస్ పార్టీలు అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేస్తే వాళ్ళలాగా ఇంటర్నల్ లొసుగులు గొడవలు మాకైతే లేవు. ఏదున్నా మేము ఫ్రాంక్గా బయటకే ఉంటాము, ఏదున్నా ట్రాన్స్పరెంట్గా ఉంటాము. అండ్ ఏదున్నా కూడా మేము కలిసి డిస్కస్ చేసుకుని ఒక డెమోక్రసీ అనేది మా పార్టీలోనే ఉంది. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీరు బీజేపీ చూస్తే, బీజేపీ అసలు మా పార్టీ నేషనల్ పార్టీ కూడా చాలా డెమోక్రటిక్ వేగా మేము ఆపరేట్ చేస్తాం. ఏదున్నా కూడా కార్యకర్తలతో డిస్కస్ చేస్తాము, ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడి ఒక ఫారంగా పెట్టుకొని మేము మాట్లాడుకొని నిర్దిష్టంగా కలిసి మేము నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని పైనుంచి ఒక ఆర్డర్ వస్తే మేము దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియ మా దాంట్లో ఉండదు. అది వేరే పార్టీలో చూస్తారు, మీరు కాంగ్రెస్లో చూస్తారు, బీఆర్ఎస్లో చూస్తారు, అండ్ వైసీపీలో అలా చూస్తారు. కానీ మా దాంట్లో అలాంటివి ఏమీ ఉండవు. మేమంతా ఒక డెమోక్రటిక్గా క్యాడర్ బేస్డ్ పార్టీ. మేము చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచి, మీరు చూస్తే క్యాడర్ నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు రామచంద్రరావు గారు అంతే ఒక కార్యకర్తగా పనిచేసి ఆయన ఇవాళ రోజు పార్టీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన మా నేషనల్ పార్టీ ఇప్పుడు ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారిని చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కార్యకర్త నుంచి ఇవాళ రోజు ఒక నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు నితిన్ నబీన్ గారు. మాధవ్ గారు చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారు, ఆయన అంతే ఏబీపీలో అక్కడిక్కడ స్టూడెంట్ లీడర్ కింద, యువ మోర్చాలో లీడర్ కింద చేసుకుంటూ వచ్చి ఎన్నో ఏళ్ళు కష్టపడి ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు అక్కడ పివిఎన్ మాధవ్ గారు. అలా మీరు చూస్తే క్యాడర్ నుంచి, కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళే ఉంటారు మా బీజేపీ పార్టీలో. ఆ వైనా మీరు ఓన్లీ బీజేపీ పార్టీలోనే చూస్తారు. అంతెందుకండి, ప్రధాని మోడీ గారు ఆయన ఒక కార్యకర్త కింద మొదలవ్వలేదా? ఇవాళ రోజు ప్రధాని అవ్వలేదా? మరి కాంగ్రెస్లో మీరు అలాంటి ప్రధానులు చూపించండి నాకు, అండ్ వేరే పార్టీలో చూపించండి. 3 సార్లు గెలిచిన ప్రధాని 4వసారి ఒకవేళ అంటే మీ రూల్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ఉండకూడదు కాబట్టి ప్రధాని మోడీ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ అంటే ఎవరు అని చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రూల్ 75 ఏళ్ళ తర్వాత అవ్వకూడదని ఎవరు చెప్పారండి? ఉంటది కదా, అలాంటివి ఏమీ లేవండి. అదంతా మీ మీడియా వాళ్ళు సృష్టించింది. అది అలాంటివి ఏం లేవు. 75 ఏళ్ళు ఆల్రెడీ దాటేశారు మోడీ గారు. మరి లెక్కన మరి ఇప్పుడు మార్చలే కదా. అలాంటివి ఏమీ లేదు. అది మీరు అనుకుంటుంది అంతే. యాజ్ లాంగ్ యాజ్
ఆయన హీజ్ హెల్దీ, ఆయనకు ఓపిక ఉన్నంతకాలం ఆయన చేస్తారు. దాని తర్వాత కూడా ఆయన ఎవరైతే ఆయన నిర్ణయిస్తారో లేరు అని అంటే ఆప్షన్ ఎవరు ఉండొచ్చు? ఆయన 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 ఇప్పటికైతే మంచిగా బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం మంచిగా అలానే ఉండాలి. అండ్ చాలా మంచిగా రోజుకి 18 గంటల పైన కష్టపడుతున్న ఏకైక ప్రధానమంత్రి కూడా ఆయనే. సో చాలా మంచి ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు ఆయన. సో ఆ విధంగానే ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన అలానే చేసుకుంటూ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. దాని తర్వాత కూడా మాకు ఒక క్లియర్ లీడర్షిప్ ఉంది, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత కూడా మా లీడర్స్ లైనప్ ఉన్నారు. మీరు నెక్స్ట్ 30 years 40 years వరకు కూడా మీరు చూసుకుంటే రెడీగా మాకు లీడర్షిప్ లైన్గా ఉంది. వేరే పార్టీలాగా మేము లీడర్స్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు మాది క్యాడర్ బేస్డ్ పార్టీ, క్యాడర్స్ నుంచే మా కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాబట్టి మాకు లీడర్ లైనే ఉంది అక్కడ. సో మోడీ గారి తర్వాత కూడా నెక్స్ట్ 30-40 years వరకు కూడా నెక్స్ట్ ప్రధానమంత్రులు కూడా లైన్గా ఉన్నారు, మాకు యువ నాయకులతో సహా ఉన్నారు. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ విషయం చెప్పలేదు. ఎంత ఓట్లతో గెలుస్తారు అంటే మీరు ఇక్కడ ఫామ్ అవుతుందన్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫామ్లోనే ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఈసారి ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు? 2029లో కూడా డెఫినెట్గా మా కూటమి గవర్నమెంటే ఉంటుందండి. సో డెఫినెట్గా అప్పుడు ఇంకా ఎక్కువ నెంబర్ కూడా, అంటే నేను చెప్పినట్టు ఇక్కడ మీరు చూస్తే ఒకటి 2029కి మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ అయ్యి అక్కడ మాకు రావచ్చు, మాకు అక్కడ సీట్లు కూడా పెరుగుతాయి కాబట్టి. సో ఆల్రెడీ ఇప్పుడు మాకు మొన్న తీసుకున్న రేషియో ప్రకారమే కాకుండా డీలిమిటేషన్ వల్ల సీట్లు కూడా పెరుగుతాయి కాబట్టి ఈసారి బీజేపీ కూడా ఎక్కువ స్థానాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. అండ్ జనసేన కూడా అలానే పెరుగుతుంది, అండ్ టీడీపీ కూడా అలానే తీసుకుంటాం. సో ఆ 3 పార్టీలు మేము సమన్వయంతో ఈసారి డీలిమిటేషన్ వల్ల పెరిగిన స్థానాలు బట్టి మేము దాన్ని బట్టి అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి నేను చెప్పినట్టు మేము దాని ప్రకారం మా పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దాని ప్రకారం అప్పుడు సీట్లు తీసుకుంటాము, దాని ప్రకారం పోటీ చేస్తాం. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ 2028లోనే రావచ్చు ఎలక్షన్స్. సో అప్పటికి డీలిమిటేషన్ రాకపోవచ్చు. సో తెలంగాణ మాత్రం ఈసారి సేమ్ పాత నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ అండ్ ఎమ్మెల్యే సీట్స్తోనే పోటీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం డీలిమిటేషన్ 2029లో అనుకుంటున్నాం కాబట్టి ఆ టైంకి సీట్లు పెరిగిపోతాయి కాబట్టి మేము మాత్రం డీలిమిటేషన్ తర్వాత మా ఎలక్షన్స్ వస్తాయని నా నమ్మకము. సో చూడాలి, వేచి చూడాలి. తెలంగాణ మాత్రం యాజ్ ఆఫ్ నో 2028లోనే వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు. సో డీలిమిటేషన్ అప్పటికి ఇక్కడ రాకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, కృష్ణకాంత్ గారు, పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు తను చేస్తున్నటువంటి బీజేపీలో చాలా కార్యాచరణ కానీ తను యాక్టివ్గా ఉండడం అంతా కూడా మనకి క్లియర్గా అర్థమైంది కదా. సో 2029లో మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, నెంబర్ కౌంట్ కూడా పెరుగుతుంది. అలాగే తెలంగాణలో కూడా ఈసారి ప్రభుత్వం బారే వస్తారని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో మరి. సో మరో వీడితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాయిస్ ఫర్ ద సొసైటీ. దిస్ ఇస్ సహస్ర. నమస్కారం.